నమస్తే, వెల్కమ్ టు రుషికా న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యుత్ ధరలపై చర్యలు తీసుకోండి, మోడీకి లేఖ రాసిన సీఎం జగన్. 11, 12 తేదీల్లో సీఎం జగన్ తిరుమల పర్యటన, అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల నోట్లో మట్టి కొట్టింది, టీడీపీ నేత వేమూరి ఆనంద్ సూర్య మండిపాటు. కోవిడ్ తర్వాత భారత్ వచ్చిన తొలి దేశాధినేత, ఘన స్వాగతం పలికిన ప్రధాని మోడీ. హైదరాబాద్ లో భారీ వర్షాలు, హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ. వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు, గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని మోడీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ కోసం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలను వివరించారు ముఖ్యమంత్రి. విద్యుత్ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ నెలలోనే విద్యుత్ డిమాండ్ 20% పైగా పెరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి. కొన్నిసార్లు విద్యుత్ కొనుగోలు చేయాలంటే యూనిట్ కు 20 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని వెల్లడించారు ఏపీ ముఖ్యమంత్రి. కోవిడ్ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20% మేర పెరిగిందని వివరించారు సీఎం. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ప్లాంట్లు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ జెన్కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 45% మేరకు తీర్చుకోగలుగుతోందని వివరించారు. 1-2 రోజుల బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నట్లు లేఖలో తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. బొగ్గు కొరత వల్ల ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని మోదీకి వివరించారు జగన్. ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. జేసీ రాజాబాబు, అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు, ఆర్టీఓ కనక నర్సారెడ్డి జిల్లా అధికారులతో కలిసి ముందస్తు వాహన శ్రేణితో పాటు ప్రారంభానికి సిద్ధమవుతున్న పలు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఏపీడీ సురేష్ తో కలిసి ముఖ్యమంత్రి రాక, బయలుదేరు సమయంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేఈవీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ గోపినాథ్ శెట్టి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. నలుగురు 5గురు లేకున్నా కూడా కూరవచ్చు. మీరు వాళ్ళకి ఏం చెప్తారంటే ఇంకా 4 o'clock ప్రోగ్రామ్ ఈజీగా చూస్తున్నారు. చంద్రబాబు సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. టీడీపీ సరైన పార్టీ అని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు. అలాగే పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందులు వచ్చాయని, వైసీపీలో గెలిచి వచ్చిన నాయకుడు నమ్మకంగా ఉంటాడనుకుంటే అలానే పోయాడని పేర్కొన్నారు. నేను ఒక సోదరుడైనా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ముస్లింస్, రెడ్డిస్, బీసీలో కానీ కమ్మోలు ఒక్కరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ ముస్లిం సోదరులు నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆ మండలము వాస్తవంగా చూస్తే అసలు గత 20 సంవత్సరాల నుంచి కూడా అది తెలుగుదేశం మండలం. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నా భుజస్కంధాల పైన ఆ మండలాన్ని అప్పచెప్పారు కనుక నేను దాదాపుగా అంటే మండలం పుట్టిన తర్వాత కూడా అంత మెజారిటీ రానంత మెజారిటీని నేను మొన్న ఎలక్షన్ లో తెచ్చాను.
అయితే రిపీటెడ్ గా మనం మళ్ళా అంతకంటే ఎక్కువ తెస్తేనే మనకి వాల్యుబిలిటీ సార్ దగ్గర. మనం అందరం కూడా గతంలో ఎట్లా పనిచేసామో తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రజెంట్ నాయకులందరూ కూడా కలుపుకొని ఇప్పుడు కూడా మన తెలుగుదేశం నాయకులందరం అయ్యా కనుక కలుపుకొని రేపు ఎలక్షన్లలో గతంలో మనం ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీని తెచ్చి మనం చూపించి మళ్ళా మన అధ్యక్షుల గారి ఆశీస్సులు మనం తీసుకోవాలి. పిటిసి చాలా పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో నాయకులతో పార్టీలో చేరుతున్నారు. పార్టీ తరపున వారిని సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మేము ఇక్కడ వేదిక పైన చూస్తే జిల్లా నాయకులందరూ ఉన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక పక్కన సాంబశివరావు ఎమ్మెల్యే మన పరచూరు, కొండేపి ఎమ్మెల్యే స్వామి, అదే మాదిరిగా అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ గారు, మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ నారాయణ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఒంగోలు జనార్దన్ గారు, అదే మాదిరిగా గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అశోక్ గారు, ఇంకా మిగిలిన సత్య అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అంటే జిల్లా వచ్చారంటే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎంత బాగా కోఆర్డినేట్ చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు మీరందరూ కూడా ఒక విషయం ఇప్పుడే మలయాద్రి చౌదరి గారు చెప్పారు. నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మైనారిటీస్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారని వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక విషయం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏ ప్రభుత్వం అయినా 2.5 సంవత్సరాల్లో ఇంత అప్రతిష్ట పాలైన ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ రోజు నేనందరం కూడా మా తమ్ముడు అంటున్నాడు తుగ్లక్ పరిపాలన, కరెక్టే. నేను చిన్నప్పుడు చదువుకున్నాను పిచ్చి తుగ్లక్ అని, ఇప్పుడు చూస్తున్న పిచ్చి జగన్ని. ఎందుకు అంటున్నానంటే అప్పుడు ఆయన జుట్టు పైన పన్నేశాడు, ఈయన చెత్త మీద పన్నేస్తున్నాడు. అంతేకాదు నేను 40 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రిని చూశా. అందరికంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా, అపోజిషన్ లీడర్ గా నేనే ఉన్నా ఎక్కువ సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. నా రికార్డు ఎవరు ఇప్పుడు తుడిచేయలేరు కూడా. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు. మా వద్ద జామ, మామిడి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు, శ్రీగంధం, ఎర్రచందనం, టేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు, పూల కుండీలు, షో మొక్కలు లభించును. రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫార్మ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును. రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి. ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి. ఫోన్ 6309043648. సంప్రదించండి. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. తాడేపల్లి ప్యాలెస్ వీడి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలని జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలియకుండా ఎలా పరిపాలిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం మాత్రం ఓటు బ్యాంకు రాజకీయానికి పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల సమస్యలపై పోరాడతామని చెప్పారు. తన కోటలో కూర్చుంటే ప్రజలకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అటువంటి వాడు ఎందుకు మన తప్పు. నేననేది ఒకటే, ఏ రోజైతే మన ముఖ్యమంత్రి దిగొస్తాడో ప్రజల్లోకి వెళ్లి చూస్తాడో ఆ రోజు ప్రజల సమస్యలు అర్థమైతాయి. కానీ ఇంట్లో కూర్చుంటే ఏమీ అర్థం కాదు. నేను కోరేది ఒకటే, మన ముఖ్యమంత్రి గారు ఇకనైనా శవరాజకీయం మానుకొని
ముందుకొచ్చి, నేను ఎందుకంటున్నాను శవరాజకీయము, మన రైతులు అనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తను కేవలం తన ఓట్ బ్యాంక్ వస్తే చాలు, నేను మళ్ళా అదే కుర్చీలో కూర్చుంటానే ఆలోచనతో ఉన్నాడు. అది మానుకొని ప్రజలకి మేలు జరిగేటట్టు చేయాలని నేను కోరుతున్నాను. ఖచ్చితంగా మా అధ్యక్షులు చెప్పినట్టు ప్రతి జిల్లాలో ప్రతి మండలం తిరిగి ఖచ్చితంగా రైతు అనేవాడికే కాదు కానీ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ వెంట ఉండి ముందుకు కొనసాగుతాం. దీన్ని ఇంతటితో ఈరోజు ఆగిపోదు. మన ముఖ్యమంత్రి గారు దిగి వచ్చేంత వరకు మన పోరాటం ఆగేదే లేదు. హిందూ మత ప్రతినిధులైన బ్రాహ్మణులపై ముఖ్యమంత్రి కక్ష కట్టాడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. ఈ ప్రభుత్వంలో పేద బ్రాహ్మణులు బతుకు దుర్భరంగా తయారైందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ శాఖ పరిధిలో చేరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 103ను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్పొరేషన్ ను తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి తేవాలన్నారు. లేదంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండనివ్వాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఎన్నికలకు ముందు ఇస్తానన్న 1000 కోట్లను ముఖ్యమంత్రి తక్షణమే కేటాయించాలన్నారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి నెరవేర్చుకుంటే బ్రాహ్మణుల పక్షాన 16వ తేదీ నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానన్నారు. ప్రస్తుతం బ్రాహ్మిన్స్ పరిస్థితి, బ్రాహ్మిన్ కార్పొరేషన్ పరిస్థితి అధ్వాన స్థితిలోకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెట్టివేసిన సంగతి మనందరికీ తెలుసు. గత సెప్టెంబర్ 23వ తారీఖు నాడు బ్రాహ్మిన్ కార్పొరేషన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో అంతర్భాగంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్రాహ్మిన్ కార్పొరేషన్ని అర్ధంతరంగా 103 జీవో ద్వారా బ్రాహ్మిన్ కార్పొరేషన్ని బీసీ డిపార్ట్మెంటులో కలపటం జరిగింది. బీసీ డిపార్ట్మెంట్ కింద పనిచేయాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం చేసిందంటే గత 2 సంవత్సరాల 4 నెలలుగా బ్రాహ్మణులకు ఇవ్వవలసినటువంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ మొదటి సంవత్సరం 100 కోట్లు ఇచ్చామన్నారు. రెండవ సంవత్సరం 141.75 కోట్లు ఇచ్చామన్నారు. నిన్న కాక మొన్న కొత్తగా పెట్టినటువంటి బడ్జెట్లో 359 కోట్లు ఇచ్చినామన్నారు. వెరసి 500 పైన కోట్ల చిల్లర ఇచ్చామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పద్దులు ఖాతాలు మాత్రమే ఉన్నాయి కానీ పేద బ్రాహ్మణుడి నోట్లో మట్టి కొడుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మొన్నటికి మొన్న కరోనాలో 2 సార్లు వచ్చినటువంటి కరోనా కష్టకాలంలో అర్చక పురోహితులకు దినసరి ఆదాయం మీద బతికేటటువంటి బ్రాహ్మణ పేదలకు ఉద్దీపన పథకం కింద మరి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇవ్వాలంటే ఆ డబ్బుల్ని కూడా బ్రాహ్మణులకు ఇవ్వకుండా బ్రాహ్మణుల నోట్లో మట్టి కొట్టి ఆ డబ్బును కూడా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. బ్రాహ్మిన్ కార్పొరేషన్కు వచ్చినటువంటి అమౌంట్స్ని మీకు నచ్చిన విధంగా, మీకు కావలసిన విధంగా, మీకు జేబులు నుండే విధంగా ఇతర పథకాల పేర్లతో మళ్లించి బ్రాహ్మణులకు మట్టి కొడుతున్నదే కాకుండా ఈరోజు 103 జీవోని గౌరవప్రదమైనటువంటి మంచి సిస్టంలో ఉండవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖలో అంతర్భాగమైనటువంటి బ్రాహ్మిన్ కార్పొరేషన్ని బ్రాహ్మణ సంక్షేమ సంఘాన్ని తీసుకెళ్ళి బీసీ డిపార్ట్మెంట్లో కలిపారు. ఇది ఎంతవరకు కరెక్టు? బీసీ డిపార్ట్మెంట్లో కలిపినప్పుడు బీసీలకు ఇచ్చేటటువంటి అన్ని రకాల రిజర్వేషన్లని బ్రాహ్మణులకు ఇవ్వగలరా? బ్రాహ్మణ గౌరవ మర్యాదలతో పక్క చెలగాటం ఆడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతూ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ రోజున దారుణమైనటువంటి విధంగా బ్రాహ్మణులని హింసిస్తున్నటువంటి మీ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఫ్రెంచ్ కంపెనీలకు అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో ఇండో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక విధానాలను తీసుకొచ్చిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో కొత్త కంపెనీలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారినా విధానాలు స్థిరంగా ఉండాలన్న స్ఫూర్తితో అనేక సంస్కరణలను తీసుకొచ్చామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల ఆధారంగా మాత్రమే చూస్తే సరిపోదని తెలంగాణ వంటి రాష్ట్రాలను ఇక్కడి ప్రభుత్వ విధానాలను పరిశీలించాలని పెట్టుబడిదారులను కోరారు. We also have Saint Gobain here, who also has a significant presence.
We have a very strong aerospace and defense ecosystem in Hyderabad. Again, one of the large French companies, I'm sure they are somewhere here, Safran, also is in Hyderabad, and they're doing well. And when Ambassador said, I have zero complaints, I assure you, Ambassador, that we will keep it that way. We will ensure that you will receive no complaints whatsoever from the investors. The reason why I say this is because our Honorable Chief Minister keeps reminding us that your existing investor is your biggest brand ambassador. If he is happy, he's going to spread the word. I'll just give you one example. There is an Indian company called HSIL. They had made 2 investments before the formation of this state prior to 2014 in this region. After the formation of the state in the last 7 years, they have made 6 more investments in this state. That goes to show you the repeat investments that keep coming in from the same group in diverse sectors. It shows the confidence. It shows our ability to treat our investors as partners. It shows our ability to treat our investors and handhold them as they go through the various pain points. Let me also share with you, our information technology sector is extremely strong. If you look at the top 5 most valued technology companies in the world today, all 5 of them, without an exception, have their largest base outside of their headquarters right here in Hyderabad. Those 5 include Apple, Google, Microsoft, Facebook, and Amazon. In fact, Amazon's largest campus in the world is not in Seattle. It's right here in Hyderabad. The 3.1 million square foot facility is right here. In case you're thinking, is there no French company in IT space? Yes, there is. There is Capgemini, which employs more than 10,000 people right here in our own city of Hyderabad and also does a lot of cutting edge work. Not just the top 5 companies. In fact, we have Uber, Salesforce, Novartis. All of these companies have their second largest base outside of their headquarters right here in Hyderabad. టీఆర్ఎస్ పార్టీ కుటుంబం అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈటెల రాజేందర్ కు మద్దతుగా హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారాయన. ఈ బైపోల్ నియంతకు నిజాయితీకి మధ్య జరుగుతోందని చెప్పారు. బీజేపీని గెలవకుండా చేసేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని, కానీ ఈటెల విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నా నామినేషన్లో మేమున్నామని, ఈ గెలుపు మా బాధ్యతని మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, మా మిత్రులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, నాతో పాటుగా నామినేషన్ పత్రాలు మేము మా పరంగా పార్టీ పరంగా అందించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మా మొత్తం రాష్ట్ర పార్టీ యంత్రాంగం అంతా కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ బాధ్యత నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. ఇవాటి నుంచి ఒక రోజు కూడా ఎక్కడికి వెళ్లకుండా మళ్ళీ ఎలక్షన్ వరకు లోకల్ సహచర కార్యకర్తలకు పార్టీకి అండగా ఉండి దేశ చరిత్రలో హుజురాబాద్ ఎన్నిక ఒక చీకటి అధ్యాయం, ప్రజాస్వామ్యానికి ఒక గుడ్డలి పెట్టు. దీని కారకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి, సాంప్రదాయాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు. కానీ ఆ బాధ్యతని తుంగలు తొక్కి, ఎన్ని అడ్డదారులైనా తొక్కి, దుర్మార్గంగా అక్రమంగా డబ్బు సంచులతో, మద్యం సీసాలతో, ప్రలోభాలతో, అధికార దుర్వినియోగంతో గెలవాలన్నటువంటి నీచమైనటువంటి కుట్ర గత 5 నెలల 8 రోజులుగా కొనసాగుతా ఉంది. ఈరోజు హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేసిన సందర్భంగా రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశం ప్రకారము నేను, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు,
ఇతర రాష్ట్ర పదాధికారులందరం కూడా హుజూరాబాద్కు రావడం జరిగింది. ఎన్నికల ఇన్ఛార్జిగా జితేందర్ రెడ్డి గారు, మిగతా రాష్ట్ర పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడ కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా ఇది ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలుగా ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ విజ్ఞానవంతులకు, తెలంగాణ కవులు కళాకారులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణలోని ప్రజాస్వామ్యవాదులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంత భయంకరమైనటువంటి అధికార దుర్వినియోగము, ఇంత దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు గతంలో ఎక్కడ ఎప్పుడు చూడలేదు. ఈ రాష్ట్రంలో నేనే ఉండాలి, నా కుటుంబం మాత్రమే ఉండాలి, మరి మూడో వ్యక్తులు ఎవరు ఉండకూడదు, మా కుటుంబాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. మరోసారి హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. వనస్థలిపురం నుంచి బంజారా హిల్స్ వరకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా నగరం మొత్తం కుండపోత కురిసింది. శంషాబాద్, రాజేంద్ర నగర్, కిస్మత్పూర్, రామ్నగర్, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మేట్, అనాజ్పూర్ లో వర్షం దంచుకొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, అత్యవసర విభాగాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. పాత బస్తీలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచింది. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. హైటెక్ సిటీ నుంచి కేబీహెచ్బీ మధ్య ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. జగనన్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ సంకల్పంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఎంపీ మార్గాని భరత్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ అవగాహన ప్రదర్శనలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. జగనన్న క్లీన్ ఆంధ్రప్రదేశ్, భరత్ అన్న అడుగు క్లీన్ రాజమహేంద్రవరం పేరుతో నగరంలోని రాజా థియేటర్ నుంచి క్వారీ మార్కెట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, స్థాయి సంఘం మాజీ చైర్మన్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు డైరెక్టర్ పిల్లి నిర్మలా కుమారి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పూర్తిగా నిర్మూలిస్తూ ఈ యొక్క వెహికల్స్ మార్నింగ్ 8 to 10 o'clock దాకా ప్రతి వీధి చివరన కూడా ఒక టైమింగ్ ప్రకారంగా పెట్టించడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక 3 డస్ట్బిన్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ కలర్ ఏమో తడి చెత్త కింద, బ్లూ కలర్ పొడి చెత్త కింద, రెడ్ కలర్ హజార్డియస్ వేస్ట్, అంటే మనకి మాస్కుల దగ్గర నుంచి చిన్నపిల్లల డైపర్స్ దగ్గర నుంచి ఏదైతే మనం పీపీ కిట్స్ ఉంటాయో ఇవన్నిటిని కూడా అందులో డంప్ చేసే విధంగా ఒక 3 డస్ట్బిన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆ డస్ట్బిన్స్ని యూజ్ చేస్తూ ఈ వెహికల్స్ ఏదైతే మనకి తడి చెత్త పొడి చెత్త వెహికల్స్ వస్తున్నాయో ఆ వెహికల్స్లోనే చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఒక రోల్ మోడల్ కింద ఉండాలని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మొన్న 52nd ర్యాంక్ వచ్చింది. దాని నుంచి ఇంకా మెరుగుపరుస్తూ మనకి
సులభ్ కాంప్లెక్స్లు కూడా సిటీ మొత్తం మీద ఒక 20 సులభ్ కాంప్లెక్స్ల పైనే నిర్మాణం కూడా చేయడం జరిగింది. CSR యాక్టివిటీ అయితే కానివ్వండి, సన్ నెట్వర్క్ వాళ్ళు ₹1 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో రూరల్ ఏరియాస్లో కూడా ONGC గేల్ దగ్గర నుంచి కూడా లెటర్స్ పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఒక 20-25 సులభ్ కాంప్లెక్స్లు తీసుకొస్తూ ఏదైతే ఈ రోడ్డు చూసాం, మన ఈ రోడ్ను కూడా సర్వాంగ సుందరంగా డబల్ రోడ్ చేసాం. కొంతమంది తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు, మా టైంలో శాంక్షన్ చేసాము, మా టైంలో మీ టైంలో ఎన్ని వేల కోట్లు శాంక్షన్ చేశారు, ఆ డబ్బులేమో ఖజానాలో 100 కోట్లు కూడా లేదు, రాష్ట్ర ఖజానాలో. ఇవన్నీ కూడా ఎలక్షన్ హంబక్గా మీరు చేసిన కార్యక్రమాలు. ఇవాళ కంకణబద్దులై ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా సమూలంగా మార్పులు తీసుకొస్తూ ఒక రెవల్యూషనరీ థాట్స్తో, చేంజెస్తో ప్రజల ముందరకు వస్తున్నాం. మనము ఏ రకంగా పరిపాలన అందిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని ఎమ్మెల్యే కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. క్లీన్ అండ్ ఆంధ్రప్రదేశ్గా ఇవాళ మన తణుకు మున్సిపాలిటీకి 27 వెహికల్స్ ఇవ్వటం జరిగింది. అలాగే టెన్స్ కూడా ఎరుపు, గ్రీను, బ్లూ 3 ఇస్తున్నాం. ఇంతకుముందు ట్రాలీలో ఆ చెత్త వేసుకుని ఒక చోటకు పట్టుకొచ్చి పెట్టి అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఇంటి ముందుకి కూడా ఈ వెహికల్ రావటం వల్ల అక్కడికక్కడే ఆ బిన్స్ నుంచి ఈ బండిలో వేసుకుని బండి నుంచి డైరెక్ట్ తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల చెత్త ఎక్కడా కూడా స్టాక్ లేకుండా, చెత్త ఎక్కడా కూడా ఒక డంపింగ్గా లేకుండా ఎప్పటికప్పుడు మన డంపింగ్ యార్డ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మన చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఎక్కడా కూడా దోమల బెడద లేకుండా, చెత్త బెడద లేకుండా, స్మెల్ లేకుండా క్లీన్ అయ్యే విధంగా ఉండే విధంగా ఈ వెహికల్స్ మనకు ఉపయోగపడతాయని కూడా మంచి ఉపయోగం అని చెప్పి ఇది ప్రత్యేకంగా సీఎం గారికి అభినందనలు చెప్తూ ఇవాళ 27 వెహికల్స్లో భాగంలో 5 వెహికల్స్ని ఈ రోజున వదులుతున్నాం. ఉన్నాయి, మళ్ళీ వెంటనే వదులుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెడు వ్యసనాలకు యువతరం బానిస కావద్దని యానం ఎస్పీ రాజశంకర్ వెల్లట్ పిలుపునిచ్చారు. యానం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్, మత్తు మందులకు బానిసలైన వారిపై చర్యలు చేపట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోందని తెలిపారు. My message to the public is that definitely now the COVID-19 is little less here, even though it is not completely gone. So our public has to be continue the same thing to take care of their family, and while coming out with the child, and we are also on the way to checking in the borders and in the crowded places in order to check the criminal activities, any illegal activities in and around the Yanam region will not be allowed. So any information regarding this can be passed over to the police station, or the police station itself there is a control room. Any public can be called and tell any information regarding movements of narcotics, liquor and any other illegal things. So this will not be permitted in Yanam, for which we will be surprise checking will be conducted. And please cooperate with police that don't think that we are giving troubles to the public. We are only to pick up one person. We are supposed to check the thousands of persons. Then only we can identify one defaulter. So kindly cooperate with the police, and we are for the public. And the public is without a uniform. They themselves is a police. Everyone knows that. These are all from my side. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రంప ఎర్రపాలెంకు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు పెండింగ్ బిల్లులు మంజూరు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు 20,000 డిమాండ్ చేశారు.
దీంతో కాంట్రాక్టర్ రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శిపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు రంపయర్రపాలెం గ్రామ సచివాలయంలో కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడు హనుమంతరావును రాజమహేంద్రవరం ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం గ్రామీణ ప్రాంత డ్వాక్రా మహిళలకు 2వ విడత ఆసరా పథకం ద్వారా విడుదలైన 6,38,00,000 చెక్కును స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు అందజేశారు. చేబ్రోలు గ్రామంలో డ్వాక్రా మహిళల రుణమాఫీ నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, పిఠాపురం మార్కెట్ యార్డు చైర్మన్ టి చిన్నారావు, ఎంపీపీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా జగన్ తోడు గానీ ఏ పథకం చూసినా సరే మహిళలకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో పాటు రీసెంట్ గా కూడా మన ఉపాధి హామీలో మనం పనిచేయడం జరుగుతుంది. వాళ్ళల్లో మేట్లుగా అంటే వాళ్ళకి మేట్లుగా కూడా మిమ్మల్ని నియమించారు. అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆసరా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా వసతి కావచ్చు, నాడు నేడు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 25 నుంచి 26 పథకాలు పెట్టి ఈ రాష్ట్ర ఖజానా కరోనా మహమ్మారి వలన అది కంప్లీట్ గా మన నియోజకవర్గంలో 5,264 సంఘాలు ఉంటే దానికి 42,47,00,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అలాగే గొల్లప్రోలు మండలం రూరల్ 956 సంఘాలకు కాను 6,37,00,000 నేరుగా మీ అకౌంట్ లోకి ఈ రోజున రాబోతున్నాయి. అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేకుండా, ఎక్కడా కూడా ఎవరి సిఫార్సు లేకుండా ఈ రోజున నేరుగా మీ అకౌంట్ లోకి వస్తున్నాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం. ఈ పట్ల ఆయనకుండే అభిమానం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు విజయవాడ దుర్గమ్మ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. సకల మంత్రాలకు మూలమైన గాయత్రీదేవికి వేదమూర్తులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల మంత్రాలకు మూలమైన గాయత్రి శక్తిగా దర్శనమిస్తున్నారు అమ్మవారు. గాయత్రి మాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా టికెట్ పొందిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. క్యూ లైన్ లో భక్తుల మధ్య దూరం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. 2 రోజుల భారత పర్యటనకు డెన్మార్క్ ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు. డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ కు రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమెకు గౌరవ వందనం లభించింది. ఫ్రెడరిక్సన్ 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ ఆమె ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. భారత్ ను సన్నిహిత భాగస్వామిగా గుర్తిస్తామని ఫ్రెడరిక్సన్ తెలిపారు. డెన్మార్క్ భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ పర్యటన ఓ మైలురాయిగా మిగులుతుందని ఆమె చెప్పారు. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు. మా వద్ద జామ, మామిడి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు, శ్రీగంధం, ఎర్రచందనం, టేకు వంటి కలప జాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు, పూల కుండీలు,
షో మొక్కలు లభించును. రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫార్మ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును. రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి. ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి. ఫోన్ 6309043648. సంప్రదించండి. KVNR కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రుషిక న్యూస్.